ఇప్పుడే చూసానన్న ప్రేమ అంటే సినిమా. ప్రేమ అంటే ఇదే అలా ఉందన్న సినిమా నిజంగా చెప్తే మామూలు లేదన్న సినిమా అయితే చాలా న్యాచురల్గా ఉందన్న. కామెడీ అన్న, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. మరి హీరో గారు ప్రియదర్శన్ గారు జాతర చూసినాం, తర్వాత కోర్టు సినిమా చూసినాం, కానీ ఈ సినిమాలో మాత్రం చాలా నేత్రంగా చేశారన్న. చాలా బాగుందన్న, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న, ఫుల్ కామెడీ అన్న. ఇంకా హీరోయిన్ గారు ఏంటి, ఇంకా మన రామప్రసాద్ గారి క్యారెక్టర్ కానీ, లేదా ఐప్రాజ్ గారి క్యారెక్టర్ కానీ, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కానీ, ప్రతి క్యారెక్టర్ కూడా ఆయన చేశారు. మన సుమా గారు మర్చిపోయి సుమా గారు ఇప్పుడు దాకా మనం టీవీలో చూసాం, థియేటర్లో మాత్రం సుమా గారు గంజి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ, ఫుల్ కామెడీ, ఫుల్ కామెడీ. పాప ఏముందన్న ఇంటర్వ్యూ దాకా ఇంటర్వ్యూ తర్వాత ఉంటుంది నాకు 10 నిమిషాలు ఉంటుంది. ఆ 10 నిమిషాలు థియేటర్కి వెళ్ళినప్పుడు చిత్రంగా ఏదన్నా చాలా బాగుంది. థియేటర్లో ఇంకా వస్తూనే ఉన్నారు చూడండి. ఇంకా జనాలు వెళ్ళిపోతున్నారు. ఈ వారంలో ఏదో బెస్ట్ మూవీ ఉందండి ఇదేనండి. మన నవంబర్ 25 రిలీజ్ అయింది. దయచేసి థియేటర్ అండి. 10 మంది చెప్పండి, 10 మంది చెప్పండి బెస్ట్ మూవీ. అండి ఇప్పుడే ప్రేమని సినిమా చూస్తున్నాను. ప్రియదర్శి అలాగే ఆనంద్ని నిజంగా ఎక్సలెంట్. నిజంగా ఒక భార్య భర్తలు ఎలా ఉండాలి, కెమిస్ట్రీ ఎలా ఉండాలి అనేది సినిమా చూసి తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చి నేను కూడా ఒక ఛాయ్ తాగాలండి మా ఆవిడతో. ఎందుకంటే ఎన్నో మనకు గొడవలు అవుతూ ఉంటాయి అని ఎలా తెలుసుకోవాలంటే, కానీ ఇంత సింపుల్ గా ఒక ఛాయ్ తాగితేనే వాళ్ళ సమస్యలు తీరుతాయి అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. అలాగే సుమ గారు, అలాగే రవిప్రకాష్ గారి కెమిస్ట్రీ బాగుంది. అలాగే లాస్ట్ వరకు కూడా అసలు ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ తోటి, అంటే ఒక భర్త చేసే పని భార్య ఎంకరేజ్ చేయడం, అది కూడా భర్త చేసే తప్పే, కానీ నేనున్నా నీకు అంటే కష్టంలో కాదు నీతో సుఖంగా ఉండాలి అనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అనమాట. సినిమా ఈజ్ వెరీ గుడ్. ఈ శుక్రవారం రిలీజ్ సినిమాలో ఒక ప్రేమ అంటే ఒక మంచి సబ్జెక్టు. అంటే నేను ఒక్కడినే వచ్చినప్పుడు మూవీకి అయితే నేను మా ఫ్యామిలీ మా ఆవిడ తీసుకొచ్చి చూపిస్తే నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా కొందరు మారుతారు. అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రేమ అంటే సినిమా చూపించండి. ఈజ్ వెరీ గుడ్. ఫ్రైడే ఈజ్ సూపర్ గుడ్ సినిమా. థ్యాంక్ యూ. 100% థ్రిల్ ప్రాప్తిరస్తు మన ప్రేమ అంటే మూవీ ద్వారా నవనీత్ శ్రీరామ్ గారి డైరెక్షనల్ డెబ్యూ పర్ఫెక్ట్ లాంచ్ అయ్యారు. మన ప్రాపర్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లియోన్ జాన్స్ మ్యూజికల్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ అండ్ కెమిస్ట్రీ ప్రాపర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ పెయిడ్ వాళ్ళది. అండ్ సుమా కనకర్ గారు ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పోలీస్ క్యారెక్టరైజేషన్ చేశారు దీనికి. అండ్ మన వెన్నెల కిషోర్ గారి అండ్ సుమా కనకర్ గారి కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కానీ, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ, టెక్నికాలిటీస్, ప్రొడక్షన్ కానీ, సో డెబ్యూటెంట్ డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ గారి డైరెక్షన్ చాలా బాగా కుదిరిందండి. 100% ఈ రోజు రిలీజ్ అయిన నంబర్ ఆఫ్ మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ హోల్సమ్ నాన్ స్టాప్ హిలేరియస్ ఎంటర్టైనర్ మన ప్రేమ అంటే. ట్యాగ్లైన్ పెట్టారు థ్రిల్ ప్రాపర్టీ వస్తూ ఇది మనం అనుకున్నట్టు 100% హోల్సమ్ ఎంటర్టైనర్ థ్రిల్ ప్రాపర్టీ వస్తూ మన ప్రేమ అంటే మూవీ. ప్రేమ అంటే చూడండి థ్రిల్ యూ అంటే పెళ్లికి ముందు కూడా ఎంత థ్రిల్ ఎంజాయ్ చేస్తాం, పెళ్ళైన తర్వాత కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రియదర్శిని హీరో క్యారెక్టర్లో, ఆనంద్ని హీరోయిన్ క్యారెక్టర్లో ఒక డ్రామా, ఒక రొమాంటిక్, ఒక ఫ్యామిలీ ఫన్స్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే కనుక ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫన్ మూవీ నేను చూడలేదు. ఆడియన్స్ కూడా కరెక్ట్ అయ్యే విధానంగా కామెడీ రోల్స్ వెన్నెల కిషోర్ గారు కానీ, సుమ గారు కానీ వాళ్ళ రక్షణ శాఖలో ఉంటూ కూడా మనకు హార్ట్ఫుల్గా నవ్వించే సన్నివేశాలు డైరెక్టర్ శ్రీరామ్ అయితే కనుక అద్భుతంగా తీశాడు. స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనకు మనస్ఫూర్తిగా కావాల్సింది ఏంటి, హార్ట్ఫుల్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒకరి అభిప్రాయాలు ఒకరు ఏంటి అనేది చాలా క్యూట్గా ప్రజెంటేషన్ చేశారు హీరో హీరోయిన్. వీళ్ళ అభిప్రాయాలు తగ్గట్టుగా బోర్ అనేది రాకుండా ప్రతి ఒక్క కరెక్ట్ అయ్యే సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ అయితే కనుక అవసరం ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక నవ్వుతూనే సరిపోయిందన్న. ఈ మధ్య కాలంలో ఇలాంటి కామెడీ సినిమాలు మీరు చూసుంటారు. ఈ సినిమాని చూడండి, మౌత్ అంతా కూడా చెప్పండి. ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మూవీ ప్రేమ అంటే. హాయ్ బ్రదర్, ఇప్పుడు నేను ప్రేమ అంటే మూవీ చూశాను. చాలా బాగుంది. చాలా స్టోరీ అయితే అదిరిపోయింది. అతను న్యూ డైరెక్టర్, చిన్న వయసులో అంత మంచి కాన్సెప్ట్ చేసి కామెడీ అతను కొట్టాడు, అందరిని నవ్వించాడు. ఆ హీరోయిన్ ఏంటంటే బాబు చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ ఐసు, ఆ డైలాగు, తన గ్లామరు చాలా బాగుంది. థియేటర్ బట్టి చాలా బాగుంది. ఇంకా డైలాగ్, ఆ అమ్మాయి డైలాగ్ చెప్తుండే మంచి హీరోయిన్. ఇలాంటి హీరోయిన్ చాలా తక్కువ మంది చూశారు. ఇప్పుడే మన థియేటర్లో చాలా హౌస్ఫుల్ ఉన్నారు జనం. చాలా బాగుంది. ఇటువంటి మూవీ చాలా టైం అయింది, ఒక 4 months 6 months లోపల ఇటువంటి మూవీ రాలేదు. ఈ మూవీ లవ్ స్టోరీ అన్న ప్రేమ అంటే ఇది ఒక
ముమిడిపోయేలాగా అంటే హస్బెండ్ మిస్సెస్ స్టోరీది చాలా బాగుంది. అందరి కామెడీ పెట్టి చాలా నీట్గా ఉంది, చూడాలనిపించింది, ఇంకా ఇంకా చూడాలనిపించింది. వెంటనే అయిపోయిందండి మూవీ, చాలా స్పీడ్గా అయిపోయింది. కానీ నాకు ఇంకా ఇంకా ఎదురు ఇంకా బాగుండాలనిపించింది. చాలా చాలా బాగుంది. మీరు అందరూ చూడండి, హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా చూడాలి మూవీ. అందరికీ చెప్పండి, మీరు చాలా ఆనందపడతారు, హ్యాపీగా నవ్వుకుంటారు థియేటర్లో. చాలా చాలా ఏమంటే డిఫరెంట్ లవ్ స్టోరీలో మామూలుగా అసలు యాక్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలలో ప్రేమ అంటే నిజంగా పెళ్ళైన తర్వాత భార్యపై భర్తకి, భర్తపై భార్యకి ఎలా ఉండాలి ప్రేమ, అది ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎలా పాల్పంచుకుంటారు ఇద్దరు, జీవితాన్ని ఎలా లైఫ్ లీడ్ చేస్తారు. మంచి కామెడీ థ్రిల్లర్ మూవీ పోయా, చాలా బాగుంది. ఈ సినిమా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజియం బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. మీకు అసలు ఈ సినిమా చూస్తే భార్య భర్తల బాండింగ్ ఎలా ఉండేది బాగా కరెక్ట్ అయితే ఆడియన్స్కి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.